క్రీస్తు ప్రభునియందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ప్రభుని సాక్షిగా మనం ధ్యానించుకునే అంశం గమ్యం చేరాలంటే ఏం చేయాలి? క్రొత్త సంవత్సరాన్ని ఆరంభించుకున్నాం. ఎన్నో క్రొత్త ఆశలు, ఎన్నో క్రొత్త ఆశయాలు. ఈ సంవత్సరములో నేను ఈ గమ్యం చేరాలి, ఎలాగైనా ఈ లక్ష్యాన్ని నేను చేరుకోవాలి, 600 ఈ సంవత్సరం నేను పలానా పని నేను సాధించాలి అని ఇక్కడున్న మనలో చాలామంది చాలా ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు పెట్టుకొని క్రొత్త ఆశలతో ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గమ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరము ఏదో ఒక గమ్యాన్ని చేరాల్సిందే. చదువుకున్న పిల్లల మొదలు వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యాలు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తాను కదా, లక్ష్యం లేని వాళ్ళు నిర్లక్ష్యం అయిపోతారు. ప్రతి ఒక్కరికి ఒక గురి ఉండాలి, ఒక గమ్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనము విశ్వాస యాత్రలో మనం చేరాల్సిన గమ్యాలు ఏమిటి? మన చదువుల్లో కానీ, మన వ్యాపారాల్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ ప్రతి ఒక్కరూ ఒక గమ్యాన్ని పెట్టుకోవాలి. తప్పనిసరిగా ఆ గమ్యాన్ని చేరాల్సిందే. అయితే గమ్యాన్ని చేరే క్రమంలో అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, డాంబికం ఉండకూడదు. గమ్యాన్ని చేరే విషయంలో దేవుని యొక్క హస్తం మనం పట్టుకుని వెళ్తే ఆ గమ్యం ఎంత ఎత్తైనదైనా, ఎంత అందనిదైనా, ఎంత లోతైనదైనా ఆ ప్రభువు ఆ గమ్యాన్ని మనందరినీ కూడా చేర్పిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంచేత ఈరోజు మనము ధ్యానించుకునే అంశం గమ్యం చేరాలంటే ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా ఒక గమ్యం ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏంటది? దేవుడిచ్చిన కనాను భూమి చేరాలి. దేవుడు మాకు, మా వంశానికి వాగ్దానముగా ఇచ్చిన ఆ పాలు తేనెలు జాలువారే పవిత్రమైన గడ్డ, ఆ పవిత్ర భూమి, ఆ కనాను చేరాలి అనే ఒక లక్ష్యంతోనే బయలుదేరారు. అయితే 40 రోజుల్లో చేరుకోవలసిన వారి గమ్యం మీరు ఎరుగుదురు కదా, 40 సంవత్సరాల కాలం పట్టింది. ఎందుకు 40 రోజుల్లోనే చేరుకోవలసిన వాళ్ళ గమ్యం ఎంత ఆలస్యం అయిపోయిందని గనక మనం అడిగితే బైబిల్ గ్రంథం ఇచ్చే సమాధానం ఇజ్రాయేలు ప్రజల యొక్క గర్వం, అహంకారం, వాళ్ళ యొక్క తలబిరుసుతనమే చేరుకోవలసిన గమ్యాన్ని వారికి దూరం చేసింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే కాలక్రమంలో 40 సంవత్సరాల జాప్యం తర్వాత, ఆలస్యం తర్వాత, మోషే మరణం తర్వాత యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజలు చేరాల్సిన ఆ గమ్యాన్ని, కనాను రాజ్యాన్ని వాళ్ళు చేరుకున్నారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే, మోషే గారు చనిపోయారు, ఇంకా లక్ష్యం అలాగే ఉండిపోయింది. అరే రేపో మాపో ఆ లక్ష్యాన్ని చేరుకుంటాము అనుకునే లోపులోనే అందని ద్రాక్ష పండులాగా అందనంత దూరానికి వెళ్ళిపోయింది ఈ లక్ష్యం, ఈ గమ్యం. అయితే మోషే మరణం తర్వాత నాయకుడిగా ఎవరొచ్చారు? యెహోషువ వచ్చాడు. యెహోషువ నాయకత్వంలో ఇంకా కనాను పొలిమేరల్లో వాళ్ళు ఉన్నారు. ఇక మరికొద్ది క్షణాల్లో కనాను భూమికి చేరిపోతాము అని గంపెడంత ఆశతో ఉన్న ఇజ్రాయేలు ప్రజలకి గమ్యాన్ని చేరుకునే ప్రక్రియలో ఒక అడ్డు తగిలింది, ఒక ఆటంకం ఎదురయ్యింది. ఏంటి ఆటంకం? యోర్దాను నది. చెప్పండి అందరూ, యోర్దాను నది. నేను కొన్ని మాటలు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుతాను. బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు నాతో పాటు కలిసి చూడండి ఆ మాటలు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. యెహోషువ వేకువజామున లేచి ఇజ్రాయేలీలతో షిత్తీము నుండి బయలుదేరెను. వేకువజామున అన్న మాట జ్ఞాపకం చేసుకోండి. వారు యోర్దాను నది ఒడ్డును చేరి దాటుటకు ముందు అచ్చట బస చేసిరి.
3 రోజుల తరువాత నాయకులు శిబిరములో తిరుగుచు, మీ దేవుడైన యావే నిబంధన మందసమును లేవీయ యాజకులు మోసుకుని పోవుట మీరు చూచినంతనే మీరు ఉన్న చోటును విడిచిపెట్టి, అండర్లైన్, మీరున్న చోటు విడిచిపెట్టి ఆ మందసము వెనుక వెళ్ళుడు, మందసము వెనుక వెళ్ళుడు. కానీ మీరు మందసము దగ్గరగా నడువరాదు, దానికి మీరు 1000 గజముల ఎడము ఉండవలేను. ఇంతకు ముందు మీరు ఈ త్రోవలో ప్రయాణము చేయలేదు, అండర్లైన్, ఇంతకు ముందు మీరు ఈ త్రోవలో ప్రయాణము చేయలేదు కనుక మందసమును అనుసరించి వెళ్ళుడు అని ఆజ్ఞాపించేరి. మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు, అండర్లైన్, మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు, ఎందుకనగా రేపు యావే దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని యెహోషువ ప్రజలకు చెప్పాను. యెహోషువ, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజలకు ముందు నడువుడు అని యాజకులతో పలికెను. యాజకులు నిబంధన పెట్టిన మోయిచు ప్రజలకు ముందు నడిచిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చక్కగా ఆలకిస్తున్న మీరు, ఇప్పుడు నేను మీకు చదివి వినిపించినటువంటి ఈ మాటలు, ఇజ్రాయిలు ప్రజలు వారి గమ్యం ఏంటని చెప్పుకున్నాం? కనాను భూమి. కనాను భూమికి చేరాలి అనుకునే వారి గమ్యానికి అడ్డుగా నిలబడింది ఏంటి? యోర్దాను నది. ఈ యోర్దాను నదిని వాళ్ళు ఎలా ఛేదించగలిగారు, ఎలా అడ్డుగా నిలబడిన దాన్ని ఎలా ఈదుకుంటూ వెళ్ళారో ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ఇజ్రాయిలు ప్రజల జీవితానికే కాదు, వాక్యం వింటున్న మీ జీవితంలో, వాక్యం బోధిస్తున్న నా జీవితంలో యోర్దాను నది లాంటి ఆటంకాలు, అడ్డంకులు సృష్టించే మనుషులు, పరిస్థితులు ఎన్నెన్నో ఎదురవుతాయి. మనం ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా, మన మట్టుకు మనం బ్రతుకుతూ ఉన్నా ఆటంకాలు సృష్టించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాక్యం చెప్తూ ఉంటే కరెంటు పోవడాలు మనం చూసాము, వాక్యం చెప్తున్నప్పుడే ఫ్లక్చువేషన్స్ రావడాలు మనం చూస్తున్నాము. వాక్యానికి వ్యతిరేకంగా, వాక్యానికి అడ్డు తగిలే యోర్దానులు నాడే కాదు నేడు కూడా మన మధ్య ఉన్నారు. పోనీ ఎవరో పరాయి వారా అంటే సంఘస్థులే అడ్డు తగులొచ్చు, ఎవరో బయట వాళ్ళ అంటే మన రక్తం పంచుకున్న కుటుంబస్తులే మనకు అడ్డు తగలచ్చు. నాని చెప్పుకున్న తోడబుట్టిన వాళ్ళే, బంధువులే, స్నేహితులే మన గమ్యం చేరకుండా ఆటంకాలుగా మారచ్చు. ఆశీర్వదించవలసిన వాళ్ళే ఆటంకాలు సృష్టించే వాళ్ళుగా మారిపోవచ్చు. ఇది మనందరి యొక్క అనుభవ సత్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, గమ్యానికి అడ్డుగా యోర్దాను నది మామూలుగా ప్రవహించటం లేదు, పొంగి పారుతూ ఉందంట. దాన్ని చూస్తే అమ్మో, ఈ పొంగు ప్రవాహం నన్నెంతగా ముంచేస్తుందో అనేటువంటి భయంతో ఆ ప్రవాహాన్ని చూసినటువంటి ఇజ్రాయిలు ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఎంత దూరం వచ్చామే, అనవసరంగా ప్రయాణించాము, ఇక ఈ పొంగు దాటడం, ఈ ప్రవాహం దాటడం మన వల్ల కాదని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తున్నారో లేదో, ఒకటి ఆటంకాలు బయట నుండి వస్తాయి. అంటే యోర్దాను నది అనేటువంటిది బయట పారుతున్న ప్రవాహం, కానీ వాళ్ళ మనసుల్లో పొంగుతున్న ప్రవాహం ఏంటో తెలుసా? కృంగుబాటు అనే ప్రవాహం, నిరాశ నిస్పృహ అనే ప్రవాహం. వాళ్ళు ఏమనుకున్నారు? పక్క వాళ్ళు కూడా అంటున్నారు, ఎంత దూరం వచ్చాం కానీ ఈ నది దాటడం మన వల్ల కాదు, మన తరం కాదు. ఎంతవరకు ఏదో రకంగా ఎడారులు, కొండలు, మైదానాలు దాటించుకుని వచ్చారు, కానీ ఈ నదీ ప్రవాహాన్ని దాటించడం ఎవడి తరము కూడా కాదు 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 అని ప్రజలందరూ బయట ఆటంకం యోర్దాను నది రూపంలో వస్తే, లోపల ఆటంకాలు, గుసగుసలు, నిందలు, విమర్శలు, దాటుదామనుకున్న వాళ్ళని కూడా కాలు పట్టి వెనక్కి లాగే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఆటంకాలు సృష్టించే వాళ్ళే. ప్రైజ్ ద లార్డ్. అయితే ఎలా దాటాలి? నేను చెప్పాను కదా, మన జీవితంలో కూడా యోర్దాను పొంగు ప్రవాహం ఎదురవుతుంది. కుటుంబ సమస్యల రూపంలో, ఒంటికి తగిలినటువంటి అనారోగ్యాల రూపంలో, మనకు వచ్చే శోధనలు, వ్యసనాలు,
లేకపోతే కొంతమంది వ్యక్తుల ద్వారా, కొంతమంది వ్యవస్థల ద్వారా యోర్దాను నది. ప్రియులారా, ఈ యోర్దాను నదిని కేవలము ఒక నదిలాగా చూడొద్దండి. అది ఒక వ్యక్తి అవ్వచ్చు నీ లైఫ్లో, అది ఒక అలవాటు అవ్వచ్చు మన జీవితంలో, అది ఒక వ్యసనమే మన గమ్యానికి ఆటంకాలుగా మారుతుందేమో. చాలాసార్లు ఇజ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా కృంగిపోతాం. ఇక ఓడిపోయామని, ఇక నా వల్ల కాదని, నా గమ్యం చేరలేకపోవడానికి వారిని వీరిని నిందిస్తూ ఉంటాం అనేక సార్లు. ఇంత ప్రయాణం చేసి ఇన్ని జీవిత అనుభవాలు పొంది నేను అనుకున్న దాన్ని నేను సాధించలేకపోతున్నానే, నా మనసులో నేను అనుకున్న గమ్యాన్ని, లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోతున్నానే. ఓహో, ఈ లక్ష్యం నేను చేరుకోకపోవడానికి మా మామయ్యే కారణం, మా బాబాయే కారణం, మా పిన్నమ్మలు, మా అత్తయ్యలు కారణం, మా ఇరుగు పొరుగు వారు కారణం అని అనేక సార్లు మనం కృంగిపోవడం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరకపోవడానికి వారు వీరు కారణమని కూడా నిందించే పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో. ఈరోజు ఈ సంవత్సర ఆరంభంలో శుభవార్త ఏంటో తెలుసా? ప్రజలందరూ ఇక యోర్దాను అడ్డొచ్చింది, దేవుడు మనకిచ్చిన గమ్యమైన కనాను చేరలేము అని అనుకుంటున్న దశలో యెహోషువ నాయకత్వంలో దేవుడే యెహోషువ చెయ్యి పట్టుకొని యోర్దాను నదిని దాటించాడు. ఒక యెహోషువను మాత్రమే కాదు, యెహోషువ వెనకాతల నడుస్తూ దేవుడి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని దేవుడు యోర్దానును దాటించి కనాను మండలానికి చేర్పించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి వందనాలు అర్పిద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, గమ్యానికి ఆటంకాలుగా ఉన్న అడ్డంకులు మనమందరము అధిగమించాలంటే మన స్వీయ బలం సరిపోదు, దేవుడి హస్తబలం తోడుగా ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో దేవుడు అంటాడు, చదవమ్మా. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను చదువుతాను, అందరూ వినండి. మోషేకు వలె నీకును నేను తోడుగా ఉందును. కుడి చేతిని పైకి అందరూ చెప్దాం. మోషేకు వలె నీకును నేను తోడుగా ఉందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే బాబు, ఆటంకం లేదు కదా, పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు ఆటంకాలు. ఇదొక అడ్డు, యోర్దాన్ ఇదొకటి. అమ్మో, ఇక ఇది సెట్ అవ్వదేమో, ఇక మనం వాక్యం చెప్పలేమేమో అని ఆగిపోదామా, ముందుకెళ్దామా? ఇక్కడ మైక్ని ఎలాగైతే మనం ఎదుర్కోవాలో, జీవితం అన్నాక జీవితంలో వచ్చేవాళ్ళు, ఆటంకాలు సృష్టించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకేనేమో దేవుడు బహుశా ఎప్పుడూ లేదు ఆటంకం, ఈ 2వ శనివారం దేవుడు ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తున్నాడు ప్రాక్టికల్గా మనకు బోధించడం కోసం. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక విందాం వాక్యం. అయితే దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, డోంట్ వరీ, మోషేకు ఎలాగైతే తోడుగా నిలబడ్డానో నీ జీవితంలో కూడా నువ్వు గమ్యం చేరేటంత వరకు నేను నీకు తోడుగా నిలబడతాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. మరొకసారి చప్పట్లు కొడుతూ దేవుడికి వందనాలు అర్పిద్దాం. ఒక శ్రేష్టమైన మాట మీ అందరికీ వినిపిస్తాను, గుండెల్లో పెట్టుకోండి. మనకు అడ్డుగా నిలబడిన యోర్దానును చూసి మనం భయపడకూడదు, కానీ మనల్ని చూసే యోర్దాను భయపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రభుని నమ్ముకున్న మనకు ఆ దేవుడు ఉత్థాన ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? భయపడకండి, నేనే కదా. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? భయపడకండి, మీకు నేనున్నాను కదా అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
మన జీవితంలో యోర్దాను లాంటి వ్యక్తులు, యోర్దాను లాంటి వ్యవస్థలు, యోర్దాను లాంటి పరిస్థితులు మనందరినీ ఆపాలని చూస్తాయి, మనందరికీ అడ్డు తగలాలని చూస్తాయి, మనందరినీ గమ్యాన్ని లక్ష్యాన్ని చేరనివ్వకూడదని రకరకాల కుట్రలు పన్నాగాలు కుతంత్రాలు పండుతూ ఉంటే దేవుడు మనకు చెప్పే చల్లటి కబురు ఏంటో తెలుసా? యోర్దానును చూసి నువ్వు భయపడకూడదు, కానీ నిన్ను చూసే యోర్దాను భయపడేలాగున నువ్వు చేయలేవు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హైదరాబాదులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర హైకోర్టులో జడ్జిగా పనిచేసే ఒక జడ్జి గారు, వాళ్ళ పేర్లు అవి అనవసరం, ఆ జడ్జి గారు తన జీవిత సాక్ష్యాన్ని ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. ఏమని? తాను ఒక రిక్షావాణి కొడుకు అంట. రిక్షావాణి కొడుకు. స్కూల్లో వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మాటల్లో మాట మాట్లాడుతున్నప్పుడు నువ్వేమవుతావు అని అడుగుతారు కదా. ఇతను అన్నాడంట, నేను లాయర్ అవుతాను అన్నాడంట. మిగతా తోటి మిత్రులందరూ అన్నారంట, నీ పరిస్థితులు చూసి తెలిసే నువ్వు మాట్లాడుతున్నావా? మీ నాన్న గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికే రిక్షా లాగలేక అష్ట కష్టాలు పడుతున్నాడు. నువ్వెంత, నీ ఆర్థిక పరిస్థితులు ఎంత లాయర్ అయిపోవడానికి? లాయర్ చదువు చదవాలంటే చాలా జ్ఞానం ఉండాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి కదా. మరి ఒక రిక్షా లాగేవాడి కొడుకువైన నీవు లాయర్ ఎలా అవుతావని రకరకాల మాటలతో అతన్ని కృంగదీసేవాళ్ళంట. అయితే ఈ జడ్జి గారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, ప్రజలు, నా స్నేహితులు, నా ఇంటి ఆర్థిక పరిస్థితులు నన్నెంత కృంగదీసి క్రిందకి లాగుతున్నా, లాయర్ అవ్వాలనేటువంటి నా కలకు ఎన్నో యోర్దానులు నాకు అడ్డొచ్చినా, ఈయనంటాడు, ఈరోజు నన్ను ఈ జడ్జి స్థానంలో నిలబెట్టింది ఎవరో తెలుసా? నేను ఆరాధిస్తూ నేను నమ్ముకున్న ఈ దేవుడు. నేను లాయర్ అవుదామని నేను కలలో అనుకుంటే నా దేవుడు లాయర్ కాదు, జడ్జిగా అయ్యేటంత ఉన్నతమైన స్థానం. అయ్యా జడ్జి గారు, మరి మీరు జడ్జి అయ్యే క్రమంలో మీ చదువులలో, మీ అంతస్తులో, మీరు వేసే అడుగులో మీకు ఇబ్బందులు ఎదురు కాలేదా? యోర్దానులు మీ జీవితంలో ఎదురు కాలేదా అంటే ఆయన అంటాడు, తిండికి కూడా ఇబ్బంది పడిన రోజులు, పూటలు ఎన్నో. ఒక పూట కడుపు నిండడానికి ఆర్థిక స్తోమత లేకుండా మున్సిపాలిటీ కొలాయి దగ్గరికి వెళ్ళి పొట్ట నింపుకున్న రోజులు ఎన్నో నాకు జ్ఞాపకం ఉన్నాయి. నా పేదరికం రూపంలో యోర్దాను నాకు అడ్డొచ్చినా, నా స్నేహితుల నిందలు విమర్శల రూపంలో యోర్దానులు నాకు అడ్డొచ్చినా, నేను నమ్ముకున్న దేవుడు ప్రతి యోర్దానును ప్రక్కకు జరుపుకుంటూ వెళ్ళిపోయాడు. నేను నమ్ముకున్న దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ యోర్దానులను చూసి నువ్వు భయపడకు, నిన్ను చూసే ఈ యోర్దానులు భయపడేటంత స్థాయికి, అంతస్తుకు నేను తీసుకొస్తానని నా దేవుడు నాతో చెప్పాడు. నా ఈ స్థాయికి కారణం నేను నమ్ముకున్న ఈ దేవుడే అని సాక్ష్యం చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకు తోడుగా నిలబడినట్లే యెహోషువ నేను నీకు తోడుగా ఉంటాను. నీ గమ్యం చేరే ప్రక్రియలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఆటంకాలను నువ్వు జరుపుకోలేవు, నువ్వు ఛేదించలేవు. నీకు తోడుగా ఉన్న దేవుడినైన నేను ప్రతి ఆటంకాన్ని ఆశీర్వాదంగా మారుస్తాను అని. నీకు నీవుగా వెళ్తే ఏ యోర్దాను నీకు దారివ్వదు. వింటున్నారా ఈ మాట? నీకు నీవుగా వెళ్తే ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, యోర్దానులు తమకు తాముగా నీకు దారివ్వదు. కానీ నీతో దేవుడు ఉంటే నువ్వు అడగకపోయినా ఆ యోర్దాను తనంతట తానే పక్కకు దొర్లిపోతుంది, జరిగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజమే, మనముగా వెళ్తే నాకు ఆస్తుంది, నాకు జ్ఞానం ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఎంత పలుకుబడి, ఎంత అధికారం ఉంది అని నాకు నేనుగా నన్ను నేను నమ్ముకుంటూ వెళ్తే యోర్దానులు ఆటంకాల మీద ఆటంకాలు సృష్టించి నిన్ను కాలు కూడా కదపనివ్వకుండా చేస్తాయి.
కానీ నీతో పాటు దేవుణ్ణి తీసుకెళ్ళు. నువ్వు అడగక ముందే నీతో పాటు ఉన్న దేవుణ్ణి చూసి యోర్దానులన్నీ వెనకకు దొర్లిపోతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక త్వరగా యోర్దాను దాటడానికి యెహోషువ ఏం చేశాడో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఇందాక చదువుకున్నాం కదా. కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు నేను జ్ఞాపకం చేసి మనం ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. నంబర్ 1, మిమ్మల్ని ఇందాక అండర్లైన్ చేయమన్నాను. చూడండి, బైబిల్లో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో ఆటంకముగా ఉన్న యోర్దానును ఛేదించడానికి మొట్టమొదటిగా మనం చేయాల్సింది వేకువజామున లేచి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వేకువజామున లేవని రోజు మన జీవితంలో ఆ రోజంతా వేస్ట్ అయిపోయినట్లే. ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు. వేకువన నిద్ర లేవని ఆ రోజు మన ఆయుష్లో వేస్ట్ అయిపోయినట్లే. వేకువ కాలం బ్రహ్మకాలం అని ఒక నానుడు ఉంది. వేకువ కాలం బ్రహ్మకాలం అంటే దేవుడి కాలం అని. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వేకువజామున లేచి ప్రార్థన చేయడం, శిష్యుల వద్దకు యేసు ప్రభువు వచ్చి బిడ్డలారా అని పలకరించిన సమయం వేకువజామే. కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. 10వ అధ్యాయము 4వ వచనము. సోమరిపోతూ లేమిని అనుభవించును, కష్టించి పని చేయువాడు సంపదలు బడయును. అలానే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనము. వడలు వంచి పొలము దున్నువానికి కరువు లేదు, వ్యర్థ కాలముతో కాలము వెళ్ళబుచ్చువానికి మతి లేదు. చూసారా, వ్యర్థ కాలముతో కాలము వెళ్ళబుచ్చువాడు అంటే టైం వేస్ట్ చేసేవాడికి ఏం లేదంట, ఏం లేదు, బుర్ర లేదని, మతి లేదని. నాకు నేనుగా చెప్తే బహుశా మీరు నా మీద సీరియస్ అవుతారేమో, కానీ ఈ వాక్యం ఈ రీతిగా బోధిస్తుంది. మరొక మాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనము. సోమరిపోతూ అన్నమును ఆశించును గాని వానికి తిండి దొరకదు, కష్టించి పని చేయు వానికన్నీ సమృద్ధిగా లభించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, చిన్నప్పటి నుంచే పిల్లలకు వేకువజామున నిద్ర లేపడం నేర్పించాలి. సెలవులకు వచ్చిన ఒక పిల్లవాడిని నన్ను అడిగితే, మరి ఉదయాన్నే 6 గంటలకు పూజ ఉంటుంది కదా, వస్తారా లేస్తారా అని అడిగితే అబ్బాయి ఏమన్నాడు తెలుసా? 6 గంటలకు నిద్ర లేవడం కష్టమండి అన్నాడు. నిద్ర లేవడం కష్టమండి అన్నాడు. మరి మీ హాస్టల్లో ఎప్పుడు లేస్తారా అంటే 4:30కే లేపేస్తారండి. ఎందుకంటే అక్కడ మాస్టర్ గారి చేతిలో ఉన్న పేపర్ బెత్తం అంటే భయం, ఇక్కడ దేవుడంటే భయమే లేదు. అలాంటి బిడ్డకు భవిష్యత్తు ఉంటుందా? చెప్పరే? ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం బోధిస్తుంది ఏంటో తెలుసా? దైవ భయము విజ్ఞానమునకు మొదటి మెట్టు అని. మనం భయపడాల్సింది ఎవరికో తెలుసా? పేపర్ బెత్తానికి కాదు, శిక్షించువానికి కాదు, దేవుడని నా భయభక్తులు కలిగి వేకువజామున నిద్రలేచి ప్రభునామ స్మరణ చెయ్యువానికి వారి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని వారు ఎదురెదగలరు. మీకు తెలుసా, యోబు తన జీవితంలో అరుణోదయమున నిద్రలేచి, అంటే సూర్యోదయమున నిద్రలేచి, చూడండి యోబు గ్రంథం తీయండి ఎవరైనా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. ఓకే, నేను చదువుతున్నాను వినండి. వేకువనే యోబు నిద్రలేచి ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించెడివాడు. ఒకవేళ తన కుమారులు పొరపాటున దేవుని నిందించి పాపము కట్టుకొనిరేమో అని భయపడి యోబు ఎల్లప్పుడూ అట్లు చేసేవాడు. ప్రైజ్ ద లార్డ్. పిల్లల్ని నిద్ర లేపమన్నాం. తల్లిదండ్రులు మీ పిల్లల్ని వేకువజామున నిద్ర లేపాలి. చాలామంది తల్లిదండ్రులు వేకువని నిద్ర లేపుతారు, వాళ్ళని నిద్ర లేపి వీళ్ళు నిద్రపోతారు. వాళ్ళని నిద్ర లేపి రే చదువుకోండ్రా అని చెప్పి వీళ్ళు నిద్రపోతారు.
ఇక్కడ బైబిల్ గ్రంథములో ఉన్న ఈ గొప్ప తండ్రి యోబు అట్లా చేయలే. వేకువజామున తాను లేచి తనకున్నటువంటి 7 కుమారులు 3 కుమార్తెల కొరకు ప్రతిరోజు ప్రాయశ్చిత్త బలిని అర్పించేవాడు. వేకువజామున ఒక్కొక్క ప్రాయశ్చిత్త బలికి పట్టే టైము సుమారు అరగంట సమయం. అరగంట. 7 కొడుకులు 3 కూతుర్లు, 10 మంది పిల్లల కోసం, ఒక్కొక్క బిడ్డ కోసం అరగంట. 10 మందికి ఎంత టైం పడుతుంది? 5 గంటలు ఆ కన్న తండ్రి తన బిడ్డల కోసం, దేవా పొరపాటున నా బిడ్డ నోటిలో నుంచి చెడు మాటలు వచ్చాయేమో, దేవా పొరపాటున నా బిడ్డ ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు, ఏదైనా వ్యసనానికి లోనైపోయాడేమో, దేవా నా కుమార్తె యొక్క వేషధారణ వలన ఒకవేళ నీ మనసు గాయపడిందేమో, క్షమించు ప్రభువా అని పిల్లల తరపున తండ్రి వేకువజామునే లేచి ఎన్ని గంటలంట? 5 గంటలు ప్రాయశ్చిత్త బలిని చేస్తే, ఇలాంటి తండ్రి ఉన్న ఇంటికి దేవుడు ఏ లోటు రానివ్వలేదు. ఒకరోజు సైతానుడు వచ్చాడు, ఎన్నో ఆటంకాలు సృష్టించాడు. ఎన్ని ఆటంకాలంటే ఒంటి నిండా కూడా వ్రణాలు, పుండ్లు, చీము, నెత్తురు కారుతూ ఉన్న జబ్బిస్తే యోబంటాడు, నా దేవుడికి తీసుకోవడమో తెలుసు, నా దేవుడికి ఇవ్వడమో తెలుసు అన్న యోబుకి ఆ గ్రంథము చివరిలో 42వ అధ్యాయములో ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి 2 దేవుడు యోబును ఐశ్వర్యాలతో, ఆస్తిపాస్తులతో అభిషేకించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వేకువనే లేస్తే యోబు జీవితంలో సైతానుడు యోర్దానును సృష్టించాడు, ఆటంకాలను, అడ్డంకులను సృష్టించాడు. ఏ రూపంలో? ఒక్క రాత్రిలోనే యావదాస్తిని కోల్పోయేలా చేశాడు. ఒక్క రాత్రిలోనే 7 కొడుకులు 3 కూతుర్లు కూడా చనిపోయేలా చేశాడు. ఒక్క రాత్రిలోనే అప్పటి వరకు తెలియని జబ్బులు, రోగాలన్నీ తన ఒంటికి రావడం లాగా యోర్దానును సృష్టించాడు, ఆటంకాలు సృష్టించాడు. యోర్దానును చూసి యోబు ఆగిపోలేదు. ఇది నేర్చుకుందాం మనం. యోర్దానును చూసి యోబు కృంగిపోలేదు, వణికిపోలేదు. నాతో దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తే యోర్దాను పక్కకు జరిగిపోయి యోబును 2 ఐశ్వర్యంతో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి వేకువజామున నిద్రలేచి ప్రభుని చేతులెత్తి ప్రార్థించే అలవాటున్న ఏ కుటుంబానికైనా దేవుడు చేసిన మేలేంటో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, ఆ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ఈరోజు ప్రార్థన చేయాలి. 5వ వచనము. నా తర్వాత చెప్పండి అమ్మా, 2 చేతులు పైకెత్తి దయచేసి అందరూ కూడా. యావే మీ మధ్య అద్భుత కార్యములు చేయును. మరొకసారి, యావే మీ పట్ల అద్భుత కార్యములు చేయును. ఇప్పుడు 4వ వచనం చివరిలో మాట చదువుతున్నాను, మరొకసారి ఆ మాట చెప్పండి. ఇంతకు ముందు మీరు ఎరుగని అద్భుత కార్యాలు మీ మధ్య జరిగించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేకువజామున నిద్రలేచి యోర్దాను దాటాలంటే, మీ జీవితంలో ఏ వ్యక్తి మీ లైఫ్లో అడ్డుగా ఉన్నాడో నాకైతే తెలియదు. ఏ కోర్టు కేసులు, ఏ కయ్యాలు, ఏ తగాదాలు మీకు మీ లైఫ్లో యోర్దానుగా ఉన్నాయో నాకు తెలియదు. నాకైతే ఒక్కటే తెలుసు, వేకువజామున నిద్ర లేచి గనక మనము దేవునికి ఆ రోజు సమర్పించి స్తుతించి ప్రార్థిస్తే, దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇంతకు ముందెన్నడూ నీ లైఫ్లో జరగనివి నీకు జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ 2024లో 2024వ సంవత్సరంలో ఎంతవరకు ఏవైతే నువ్వు ఆశించావో, కలలుగన్నావో, ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయేమో. గత సంవత్సరం జరగలేదా? అంతకుముందు సంవత్సరం జరగలేదా? ఈ సంవత్సరం ఆరంభించు. వేకువనే నిన్ను, నీ కుటుంబాన్ని నిద్రలేపి దేవుని ఎదుట దీపం వెలిగించి ప్రార్థన చేయు. ఇంతకు ముందెన్నడూ నీ ఇంటిలో జరగలేని అద్భుతమైన సంగతులను ఆ దేవుడు మీ యందు జరిగించురుగాక.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో మాట, యోర్దాను దాటాలంటే సోమరిపోతువై కాక వేకువన మెలకువ కలిగి ప్రార్థించువానిగా మనం ఉండాలి. ఇక రెండోది, అక్కడ చెప్పే మాట ఏంటంటే వేకువన లేచారు, బాగానే ఉంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చివరిలో, నీ ఉన్న చోటును విడిచిపెట్టి, అందరూ చెప్పండి, నీవున్న చోటును విడిచిపెట్టి, మీరున్న చోటును విడిచిపెట్టి. మీరున్న చోటును విడిచిపెట్టి అంటే మీరున్న చోటు ఆ పాపపు చోటేమో, మీలో ఉన్నటువంటివి పాపపు ఆలోచనలేమో, మీ నోటిలో నుంచి వచ్చేవి చెడు మాటలేమో, గుసగుసలు, నిందలు, విమర్శలేమో, ఆ చోటును విడిచిపెట్టి దాటుతున్నంత కాలం దేవుడితోనే నువ్వు దాటాలి. ప్రైజ్ ద లార్డ్. దాటుతున్నంత కాలం, ఇంతవరకు ఏ పాపాన్నైతే పట్టుకున్నావో, ఏ వ్యసనాన్నైతే పట్టుకున్నామో, ఏ వ్యక్తులనైతే పట్టుకున్నామో అది వదిలిపెట్టి దేవుణ్ణి పట్టుకోవాలి. దేవుడి మందసాన్ని భుజానికి ఎత్తుకొని వారు నడుస్తూ ఉంటే యోర్దాను పైనుండి కిందకు పొంగి పొరులుతున్న యోర్దాను అలా వెనక్కి పొరలడం మొదలుపెట్టిందంట. మందసాన్ని చూడగానే వెనక్కి నడిచి వెళ్ళిపోవడం మొదలుపెట్టిందంట. ఒక మాట చెప్తాను వినండి, దేవుడు నీ భుజాల మీద ఉండాలి, నీ గుండెల్లో ఉండాలి. చెప్పండి. అంటే ఇజ్రాయేలు ప్రజలు మందసాన్ని భుజాల మీద మోసారండి. ఈరోజు మీరు కానీ నేను కానీ దేవుణ్ణి భుజాల మీద మోయడం అంటే పండగలు వచ్చేటప్పుడు తేరులు మోయడం కాదండి. పండగలు వచ్చేటప్పుడు స్వరూపాలు మోసేసి అమ్మ ఓకే నాకు పుణ్యం వచ్చేసిందని అనుకోవడం కాదండి. అది మంచిదే, ఓకే. దేవుణ్ణి భుజాల మీద మోయడం ఏంటంటే తెలుసా, సంఘాన్ని, సంఘ బాధ్యతను, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని తెల్లంగి వేసుకున్న ఒకడి మీద మాత్రమే నెట్టేయకుండా జ్ఞాన స్నానం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుని భుజాల మోసేవారుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే సంఘాన్ని తమ భుజాలకు ఎత్తుకుని వెళ్తూ ఉంటారో వాళ్ళ లైఫ్లో ఎదురయ్యే ప్రతి యోర్దానును దేవుడు అడ్డు తొలగేలా చేస్తాడు. ప్రియులారా, దేవుడు లేకుండా మన జీవితంలో ఏమీ దాటలేమండి, ఏమీ దాటలేము, ఏమీ చేయలేము. అమెరికా దేశపు ప్రెసిడెంట్ గారు జాన్ ఎఫ్ కెన్నడీ, విన్నారా మీలో? జాన్ ఎఫ్ కెన్నడీ గారు. అయితే ఈ అమెరికా దేశపు ప్రెసిడెంట్ గారికి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారండి. మామూలుగా ప్రజానాయకులకి పెద్ద భద్రత ఏర్పాటు చేస్తారు కదా, అలా ఏర్పాటు చేస్తే ఈ జాన్ ఎఫ్ కెన్నడీ గారికి భద్రతను చూసినటువంటి ఆ ఆఫీసర్ అన్నాడంట పత్రికా విలేకరులతో, చూసారా ఎంతగా పటిష్టమైన భద్రత ఉందో జాన్ ఎఫ్ కెన్నడీ గారికి, ఇతన్ని చంపడం, వినండి, ఇతన్ని చంపడం ఎవడి తరమో కాదు అన్నాడు. ఎందుకు? ఎంతమంది భద్రతా సిబ్బంది అతనికి తోడుగా ఉన్నారు, అతని చుట్టూ కూడా ఒక వలయంలాగా ఉన్నారు. అతన్ని చంపడం ఎవడి తరము కాదని సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తూ ఉంటే, ఈ మాట అన్న 5 నిమిషాల్లో 3వ అంతస్తులో ఉన్నటువంటి ఒక అగంతకుడు ఒక చిన్న గన్న చేతిలో పట్టుకొని, వింటున్నారా, 3వ అంతస్తులో ఉన్నవాడు చిన్న గన్న పట్టుకొని, జాన్ ఎఫ్ కెన్నడీ గారు కూర్చున్నారు, పక్కనే తన భార్య కూడా కూర్చుంటే 3వ అంతస్తులో నుంచి పక్కనున్న భార్యకు కూడా సౌండ్ వినబడలేదు. అసలు పిస్టల్తో కెన్నడీ గారిని కాల్చేసి చంపేశారని పక్కనున్న భార్యకే తెలియకుండా చంపేశాడు 3వ అంతస్తులో ఉన్న అగంతకుడు. మీరు చెప్పండి, ప్రజలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసే భద్రత ఎలాగుందో మీరు చూసారా? దేవుడు గనక మన తోడు లేకపోతే 127వ కీర్తనలో పాడుతాం కదా, ప్రభువా నువ్వు నా ఇంటిని కట్టన ఎడలా అందరి శ్రమ వ్యర్థమేనయ్యా, నీవు నా ఇంటికి గస్తీ కాయని ఎడలా నే మేల్కొని ఉండుట లాభమేమయ్యా అని దేవుడు లేకుంటే మనకు భద్రత ఏది? కాబట్టి రెండో మాటగా చెప్తున్నాను, ఆటంకాలు తొలగి మన గమ్యం చేరాలంటే నెంబర్ 1, వేకువన నిద్రలేచి ప్రభుని ప్రార్థించువారమై ఉండాలి. నెంబర్ 2, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడితో వెయ్యు.
నీ భద్రత, నీ ధీమా అంతా కూడా ఆ ప్రభువై ఉండాలి. ఒక మాట మాట్లాడుతున్నావా, ఒక ఆలోచన చేస్తున్నావా, అక్కడ దేవుడున్నట్లు చూసుకో. నీ ఫంక్షన్స్లోను, నీ నిర్ణయాల్లోనూ, నీ పెట్టుబడిలోనూ, నీ వ్యాపారంలోనూ, నీ చదువులోనూ దేవుడితోనే అడుగులు వేసేవాడిగా మనం ఉండాలి. జాన్ ఎఫ్ కెనడీ విషయంలో ఎవడు కూడా నన్ను చంపలేడు అని అనుకున్నాడు ఆయన. కానీ జరగరానివి, జరగకూడనివి ఎన్నో జరిగిపోతాయి. దేవుడు మన పక్షమున ఉండని ఎడల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడో మాట, ఒకే వేకువన నిద్రలేచారు, దేవుడి తోడుగా వెళ్తున్నారు. మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ప్రజలందరూ కూడా యోర్దాను నదిని చూశారండి. ఇప్పుడు చూస్తే అదేదో ఏరులాగా, పిల్ల కాలువలాగా పారటం లేదు. ఎలా పారుతుందంట? ఉరకలెత్తుతూ గలగల పొంగి పారుతుందంట. వరద వచ్చేటప్పుడు ఎలా పారుతుందో మనం చూస్తున్నాం కదా. అన్ని ఇళ్ళు, చెట్లు అన్నీ కూడా కొట్టుకొని పోతాయి వరదకి. అలా పారుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా యెహోషువతో? యోర్దానును చూసి మీరు సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. చెప్పండి అందరూ, యోర్దానును చూసి మీరు సాగిపోవాలే కానీ. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక మాట నేర్చుకుందాం. మన విశ్వాస జీవితంలో అడుగులు ముందుకేస్తున్నప్పుడు ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది యోర్దాను రూపంలో మన ముందుకు వస్తుంది. ఆ కష్టాన్ని చూడగానే మనం ఏమనుకుంటామో తెలుసా? ఎంత భక్తి చేసినా, ఎంత కాలు ఈడ్చుకొని, కడుపు చంపుకొని, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని దేవుని ప్రార్థించినా నాకు ఒరిగేదేముంది? ఎంత భక్తి చేసినా ఈ కష్టాలు రాకుండా పోయాయా? ఎంత భక్తి చేసిన నన్నే దేవుడు వదిలిపెట్టేస్తే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఇలాంటి ప్రశ్నలు మనుషులంగా మనకు అప్పుడప్పుడు రావచ్చు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు వేసే అడుగులో యోర్దాను అనే ఒక ఆటంకాన్ని నువ్వు చూడాల్సి వచ్చినా, ఒక అనుభవాన్ని నువ్వు చూడాల్సి వచ్చినా, నువ్వు సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. చాలామంది అనుకుంటాం, ఇంత కష్టం వచ్చింది కదా, ఇంకా భక్తి చేసి ఏం లాభం, నేను ప్రార్థన చేయడం మానేస్తా. కష్టం వచ్చింది కదా, ఇక గుడి గోపురం నాకెందుకు, ఇక పుణ్యక్షేత్రాలు కాళ్ళెరిగేలాగా తిరగడం నాకెందుకు, దేవాలయానికి వెళ్తే ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఒరిగేదేంటి అని భక్తిలో ఆగిపోయేవాళ్ళు, ప్రేమలో ఆగిపోయేవాళ్ళు, నాలాంటి వాళ్ళు సేవ చేయడంలో ఆగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారండి. దేవుడు ఈరోజు యెహోషువ ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఈ నూతన సంవత్సరంలో నీవు గమ్యం చేరాలంటే యోర్దాను చూసి ఆగిపోకు. నీ ఒంటికి వచ్చే రోగాలు చూసి ఆగిపోకు. నీ ఇంటిలో బిడ్డలు సరైనటువంటి క్రమమైన పద్ధతిలో వారికి ఎదుగుదల లేదు, నీ బిడ్డల భవిష్యత్తు బాగోలేదని నువ్వు ఆగిపోకు. ఉన్న కష్టాలు అలానే ఉన్నాయి, ఇంకా పెరిగిపోతున్నాయని కష్టాల పొంగు చూసి నువ్వు ఆగిపోకు, కానీ సాగిపోతూనే ఉండాలి. పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో బహు చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట. పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయం 12వ వచనం చదివి వినిపిస్తాను చూడండి. తిమోతి, నీవు వయస్సున చిన్నవాడవని ఎవరునూ నిన్ను అవమానింపకుండునట్లు చూచుకునము. నీవు సాగిపోతూనే ఉండాలి, ఆగిపోకూడదు. ఏ విషయంలో? నీ మాటలలోనూ, చెప్పండి అందరూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ సాగిపోతూనే ఉండాలి, ఆగిపోకూడదు. అలా చేస్తే తప్పనిసరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ యోర్దానైతే మనల్ని ఆపాలని చూస్తుందో ఆ ఆటంకము ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఒక బంగారం లాంటి మాట చూడండి. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనము. ఈ మాట నా తర్వాత అందరూ చెప్పండి. లౌకికులకు వారిలో ఉండు ఆత్మ, మరొకసారి అందరూ కలిసి, లౌకికులకు వారిలో ఉండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ
శక్తివంతమైనది. మరొక్కసారి నా తర్వాత చెప్పండి. ఈ మాటనే ఇంకోలా కూడా చెప్తాను, మీరు వినండి. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న ఆత్మ కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి కొడదాం. ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో లౌకికమైన సమస్యలు, బాధలు, అమ్మో ఇంత పెద్ద కష్టమా, అమ్మో ఇంత పెద్ద యోర్దానా, అమ్మో ఇంత పెద్ద పొంగు ప్రవాహమా, నా వల్ల కాదు బాబోయ్. చెప్తారు కదా, లోకంలో ఉన్న సామెత ఏంటి? సంసారం ఒక సాగరం లాంటిది, నేను ఏదలేను బాబోయ్ అంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద కష్టమైనా నీ ఎదుటికి వచ్చి నిలబడినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? నాలో ఉన్న దేవుడు నీకంటే గొప్పవాడు. నీ సమస్యలు ఎంత పెద్దవో భూతద్దంలో పెట్టి నీ సమస్యలను చూడకు, చూపించకు. సమస్య అనే యోర్దాను నీ ముందుకొచ్చి నిలబడగానే ఏం చెప్పాలో తెలుసా? నాలో ఉన్న దేవుడు, ఓ సమస్య, ఓ ఇబ్బంది పెట్టేవాడా, ఓ యోర్దాను, నాలో ఉన్న దేవుడు నీకంటే, అందరు చెప్పాలి, నాలో ఉన్న దేవుడు నీకంటే గొప్పవాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోర్దాన్ అనేది అడ్డొచ్చింది. ఒక ఇద్దరు పిల్లల్ని సంకనేసుకొని చిన్న కాలువ దాటడానికి ఇబ్బంది పడిపోతాం మనం. ఇప్పుడు యెహోషువ గారు 20 లక్షల మందితో ఈ పొంగి పొర్లుతూ వస్తున్నటువంటి యోర్దాను దాటాలి. నేను మిమ్మల్ని అడుగుతా, ఎంత ఆటంకం చూడగానే యెహోషువ ఇలా అనుకొని ఉండొచ్చు మనలాగా, ఏమని? ఇప్పుడప్పుడే వద్దులే, ఈ పొంగు ప్రవాహం ఈ సీజన్ అంతా తగ్గిపోనివ్వండి, ఈ వర్షాకాలం అంతా ఆగిపోనివ్వండి, ఈ పొంగు తగ్గిన తర్వాత వెళ్దామనో, లేకపోతే ఎండాకాలం వచ్చేదాకా ఆగుదామనో. యెహోషువ ఆగాడా? ఆలోచించాడా? వాయిదా వేయలేదు. ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడిందో తెలుసా? యోర్దాను, మిమ్మల్ని అడుగుతా, యోర్దాను ప్రవాహం ఆగిపోయినప్పుడు అందులో కాలు పెట్టాడా? పొంగి పొర్లుతూ ఉండగా అందులో కాలు పెట్టాడా? కష్టాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడే, అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దేవుణ్ణి మనం పట్టుకొని సమస్యల గుండా మనం అడుగులు వేయాలి. సమస్యలు వచ్చాము కదా అని చెప్పి ఆగిపోకూడదండి. చాలామంది, అమ్మో నేను చదువుతున్న సబ్జెక్టు నాకు అర్థం అవ్వట్లేదు, ఒక్క ఉద్యోగానికి 1,00,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారా, నా వల్ల కాదు, నాకు రాదని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుండి తప్పించుకున్న యవ్వనస్తులు మనలో చాలామంది లేరా? ప్రియులకు దేవుని బిడ్డలారా, పొంగు ఆగిపోయినప్పుడు కాదు, ప్రవాహం ఆగిపోయినప్పుడు కాదు నీటిలో కాలు పెట్టడం. యోర్దాను నది పొంగి పొర్లుతున్నప్పుడే విశ్వాసముతో అడుగులు వేశారు. దేవుడు వారిని నడిపించాడు. ఎంత ఉధృతంగా పొంగు పొర్లుతూ ఉన్నా వాటన్నిటి గుండా వాళ్ళు నడుచుకొని వెళ్ళి చేరాల్సిన గమ్యాన్ని చేరుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు గొలియాతును చంపాడని మనం అందరం ఎరుగుదాము. గొలియాతును చూసి 40 రోజుల పాటు రాజు, సైనికులు, సైన్యాధ్యక్షులు, భటులు అందరూ గజగజ వణికిపోయారు కదా. దావీదు వెళ్ళాడు. దావీదు ఎదుట యోర్దాను లాంటి గొలియాతు నిలబడి ఉన్నాడు. రాజుతో సహా సైనికులందరూ కూడా ఆ యోర్దాను లాంటి గొలియాతును చూసి వణికిపోతే, దావీదు బహు చక్కటి ఉపాయం మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 9 అడుగుల ఎత్తైనటువంటి గొలియాతు నిలబడితే దావీదు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఈ యుద్ధము నీదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ 2 రకాల మనుషులు. ఎదుట ఉన్న గొలియాతును చూసి భయపడిన వాళ్ళు, ఎదుట ఉన్న గొలియాతునే భయపెట్టినవాడు. మీకు అర్థమవుతుందా? యోర్దానును చూసి భయపడి వెనుకు తిరిగే వాళ్ళు ఒక బ్యాచ్, యోర్దానునే భయపెట్టేవాళ్ళు మరొక బ్యాచ్. నువ్వే గుంపులో ఉంటావు?
యోర్దాను లాంటి పొంగు లాంటి సమస్యలు చూసి కృంగిపోతున్నావా? వార్తాపత్రికలో చదువుతున్నామండి, చిన్న పిల్లలు స్ట్రెస్ తట్టుకోలేక, ఒత్తిడి తట్టుకోలేక, మానసిక పరిపక్వత లేక ఎవరో చిన్న మాట అన్నారని మేడలెక్కి దూకేసి చచ్చిపోతున్నారు. ఏదో కాపురంలో చిన్న చితక గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు వచ్చాయని మెడకు ఉరేసుకొని చచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న చదువుకోవడానికి పెద్ద CEO అంట ఆవిడ, కానీ పిల్లవాడికి 4 ఏళ్ల పిల్లవాడికి తండ్రి పోలికలు ఉన్నాయి, తండ్రిలాగే వీడు కూడా మాట్లాడుతున్నాడని, అంటే ఆ భర్తతో ఏవో మనస్పర్ధలు ఉన్నాయంట ఆవిడికి. తండ్రిలాగే వీడు ఉన్నాడని చెప్పేసి తలదిండు అద్దిపెట్టి కన్న బిడ్డను చంపేసుకున్న కసాయి తల్లి బ్రతుకుతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాము. నేను మీతో చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, యోర్దానులు, గొలియాతులు నీ ముందు నిలబడతారు. నిలబడేటప్పుడు గొలియాతును చూసి వెనుదిరగని దావీదులాగా, యోర్దానును చూసి వెనుదిరగని యెహోషువలాగా, నేటి తరపు యెహోషువగా నువ్వు మారుదువుగాక. నేటి తరపు దావీదు వలె గొలియాతును ఢీకొట్టే వానిగా నీవు ఆశీర్వదింపబడుదువుగాక. ఈ 2024వ సంవత్సరంలో నీ గమ్యం, నీ లక్ష్యాలు ఏవైతే నాకు తెలియదు. జనవరి 1వ తారీఖున అనుకున్నాం, ఈ సంవత్సరంలో ఇది చెయ్యాలి, ఈ సంవత్సరంలో ఇది సాధించాలి. అందుకనే ఈ సంవత్సరం ఆరంభంలోనే నేను ఈ వాక్యాన్ని ఎంచుకొని మీ ముందు పెడుతున్నాను. గమ్యం చేరాలి అంటే యోర్దాను అడ్డొచ్చింది కదా అని ఆగిపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడనే ధీమాతో ముందుకు వెళితే ఆటంకాలే దీవెనగా మారుతాయి. ఇక తర్వాత మాట త్వరగా ఈ 4 విషయాలు చెప్పి ముగిస్తాను, సమయం లేదు కాబట్టి. వీళ్ళు ఆటంకాలు అధిగమించి గమ్యాన్ని చేరుకోవడానికి 4వ కారణం, అక్కడ ఉన్న ఆత్మీయ నాయకుడైన యెహోషువ మాట విన్నారు. విన్నారా? ఇది 20 లక్షల మందిని అక్కడున్న నాయకుడు యెహోషువ, దేవుడు అభిషేకించినటువంటి నాయకుడు. వాళ్ళు సిట్ అంటే అందరూ 20 లక్షల మంది యెహోషువ సిట్ అనగానే కూర్చున్నారు, స్టాండ్ అనగానే నిలబడ్డారు, వెళ్దాం పదండి అనగానే అన్నారు. నాయకుడైన యెహోషువ మాటకు ఎదురు చెప్పే తరం కాదు, యోర్దాను నదిని దాటిన తరం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈరోజు నువ్వు గమ్యం చేరుకోలేకపోతున్నావు, నీ ముందున్న లక్ష్యాలు చేరుకోలేకపోతున్నావు అంటే బహుశా దేవుడు నీకంటూ నియమించిన నాయకుడైన నీ తండ్రి తల్లి మాట వినటం లేదేమో, నీ ఉపాధ్యాయులు గురువుల మాట నువ్వు వినటం లేదేమో, నీకోసం దేవుడు అభిషేకించి నియమించిన మాబోటి సేవకుల మాట పట్టి పట్టనట్లుగా బ్రతుకుతున్నారేమో. ఐఎమ్ సారీ టు టెల్ యూ, లక్ష్యానికి దూరం అయిపోతావు, గమ్యానికి దూరం అయిపోతావు. ఆధ్యాత్మిక నాయకుడు మాట 20 లక్షల మంది విన్నారు. అయ్యా పొంగు వస్తుందయ్యా, కాలేస్తే చచ్చిపోతామయ్యా అని ఉచిత సలహాలు చెప్పడానికి ఎవడూ సాహసించలేదు. యెహోషువ దేవుణ్ణి అడిగాడు, ముందు కడిగేయండి అనగానే అందరూ మారు మాట్లాడకుండా ముందు కడిగేశారు. ఈ రోజుల్లో సంపదలు పెరిగిపోయాయి, జ్ఞానాలు పెరిగిపోయాయి, ఉద్యోగాలు పెరిగిపోయాయి. మీ ఆధ్యాత్మిక నాయకుడు, మీ గురువు ఒక మాట చెబితే తిరగబడే తరం పెరిగిపోతుంది, కానీ నాయకుడు మాటకు విధేయించే తరం నేటి తరంలో ఉందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మంచి చెప్పే గురువు మీద, ఉపాధ్యాయుడి మీద, తల్లిదండ్రుల మీద సెటైర్లు వేసే తరం క్రమక్రమంగా పెరుగుతుంది. మంచి బోధించే తల్లిదండ్రులను ఎదిరించి బ్యాక్ ఆన్సర్స్ ఇచ్చే ఒక పిల్ల తరం క్రమక్రమంగా పెరుగుతుంది. ఐఎమ్ సారీ టు టెల్ యూ, దేవుడు ఇచ్చిన నాయకుడి మాట పెడచెవిని పెడితే, విధేయించకపోతే లైఫ్లో ఏనాడు కూడా మన గమ్యాన్ని మనము చేరుకోలేము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో చాలామందికి తెలుసు, ఇక్కడ వెల్లూరు అనే ప్రాంతంలో CMC హాస్పిటల్ విన్నారా? రాయి వెల్లూరు అంటారు. అక్కడ కురువృద్ధుడైనటువంటి ఒక డాక్టర్ గారు, ఆయన పేరు డాక్టర్ మాథ్యూ. ఇప్పుడు ఆయన వయసు
ఒక 2 సంవత్సరాల క్రితం నేను విన్నాను. ఆయన వయసు అప్పుడు 90 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్నారో లేదో నాకైతే తెలీదు. 2 సంవత్సరాల క్రితం నేను ఆయన సాక్ష్యాన్ని విన్నప్పుడు 90 ఏళ్ళ మాథ్యూ అనే ఈ డాక్టర్ గారు చెప్పిన ఆ సాక్ష్యం మీతో పంచుకుంటా. ఆయన ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అయితే క్రమక్రమంగా ప్రభుని తెలుసుకొని ప్రభు యొక్క శిష్యుడిగా మారాడు. ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఒకప్పుడు వైద్యుడిగా అవ్వాలి అన్న తన గమ్యం, తన లక్ష్యం కలగానే మిగిలిపోతుంది. ఇక నేను వైద్యుడిని అవ్వలేను అని అనుకున్నప్పుడు, డాక్టర్ అవ్వకపోతే నా బతుకెందుకు అని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంటే, ఇలానే అక్కడ ఆ ఊరిలో ఒక ఫాదరో సేవకుడో ఎవరో ఇలా ప్రసంగం చెప్తా ఉంటే ఆ మాటలు మైక్లో నుంచి వినబడ్డాయంట. సూసైడ్ చేసుకోవాలి అనుకున్న ఈ బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఏంటి ఆ మాటలు? యూ హ్యావ్ ట్రైడ్ విత్ ఎవ్రీథింగ్, వై డోంట్ యూ ట్రై విత్ జీసస్ అని. నీవు చాలా మందితో ప్రయత్నం చేసావు నీ జీవితంలో. నీ ఒత్తిడి తట్టుకోవడానికి, నీ జీవితంలో గమ్యం చేరుకోవడానికి నీవు శత విధాలుగా ప్రయత్నం చేసి ఉంటావు. ఇప్పుడు యేసయ్యతో ఒక్కసారి ప్రయత్నించవచ్చు కదా అన్న మాట చెవిలో పడగానే 24 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడే చనిపోవాలనుకున్న ఈ డాక్టర్ మాథ్యూ ఇప్పుడు 90వ సంవత్సరంలో కూడా నిలబడుతూ కొన్ని వందల వేల ఆపరేషన్స్ చేసి ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా అవార్డు తీసుకుంటూ ఏమంటాడో తెలుసా? ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు డాక్టర్ మాథ్యూగా ఇన్ని వందల వేల ఆపరేషన్లు చేయడానికి, నేను ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా నిలబడ్డానికి మీరందరూ నన్ను పొగుడుతున్నారు. కానీ నాడు 24 ఏళ్ళప్పుడు నన్ను యోర్దాను దాటించిన దేవుడు, నేను ఆరాధిస్తున్న ఈ దేవుడు అని డాక్టర్ మాథ్యూ సాక్ష్యం చెప్పాడు. గట్టిగా చెప్పండి కొడదామండి. ఇక్కడ ఇతను 24 ఏళ్ల ప్రాయంలో తనకొచ్చిన యోర్దాను దాటాలంటే మాట విన్నాడు. దేవుని మాట విన్న ప్రకారంగా హీ ట్రైడ్ విత్ జీసస్ అండ్ హీ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ డాక్టర్. ఇక ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ముగించే ముందు మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి, జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు చూడాల్సింది యోర్దానును కాదు, దేవుణ్ణి చూడాలి. నీవు నీ జీవితంలో చూడాల్సింది గొలియాతును కాదు, దేవుణ్ణి చూడాలి. ఎర్ర సముద్రాన్ని కాదు, దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసే ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. దేవుణ్ణి చూసే దావీదు గొలియాతు మీద గెలవగలిగాడు. దేవుణ్ణి చూసే యోర్దానును వారు ఎదురెదగలిగారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఒక్క ప్రశ్న వేస్తా, యోర్దాను ఎందుకు ఆగిపోయింది? యోర్దాను ఎందుకు ఆ 20 లక్షల మంది ప్రజలకి దారినిచ్చింది? చెప్పండి. ఇంత వాక్యం విన్నారు కదా. యోర్దాను ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఆటంకంగా నిలబడిన ఈ యోర్దానే ఇప్పుడు దారిచ్చింది? ఎందుకు? ఒక్క మాట చెప్తాను వింటారా? మీరు చెప్పే సమాధానాలన్నీ కరెక్టే. నిన్ను చూసి కాదు, ముగించండి. నిన్ను చూసి కాదు యోర్దాను దారిచ్చింది, నీలో ఉన్న దేవుణ్ణి చూసి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చిన్న మాట చెప్పి నేను ఈ ధ్యానాంశాన్ని ముగిస్తాను. ప్రియులరా, సరే, ఇందాక నుంచి గంట నుంచి నేను ఈ యోర్దాను ఒక ఆటంకం అంటున్నాను. సరే, యోర్దాన్ అయితే దాటారండి, బాగానే ఉంది. శుభవార్త ఏంటో చెప్పమంటారా? ఈ నూతన సంవత్సరంలో అంతవరకు అడ్డుగా నిలబడిపోయిన ఈ యోర్దాను, ప్రజల్ని కదలనివ్వకుండా, గమ్యాన్ని చేరనివ్వకుండా ఆటంకంగా నిలబడిపోయిన ఈ యోర్దాను, ప్రజలు మందసం పట్టుకొని, దేవుణ్ణి పట్టుకొని అలా యోర్దాను దాటారు కదా. ఏమైందో చెప్పమంటారా? మందసంలో ఉన్న దేవుడి యొక్క స్పర్శ ఆ యోర్దానును కూడా తాకిందేమో. ఆటంకంగా నిలబడిన ఈ యోర్దాను
ఇప్పుడు ఇజ్రాయేలు దేశానికి జీవనదిలా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు దేశం అంతా ఎడారి దేశం. అసలు సంవత్సరానికి ఎప్పుడో 1-2 సార్లు వర్షం పడుతుందంట, అంతే. అసలు ఇజ్రాయేలు దేశం పసిడి పంటగా మారడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇజ్రాయేలు దేశానికి ఉన్న ఒకే ఒక జీవనది ఏంటో తెలుసా? యోర్దాను నది. ఒకప్పుడు దీని బతుకేంటి? దేవుడి ప్రజలను గమ్యానికి చేరనివ్వకుండా అడ్డుపడింది ఈ యోర్దాను నది కదా. ఎప్పుడైతే మందసాన్ని పట్టుకొని, ఆ దేవుణ్ణి పట్టుకొని ప్రజలు యోర్దాను నది గుండా వెళ్తూ ఉన్నారో, ఆ దేవుడి స్పర్శ ఒకప్పుడు శత్రువైనటువంటి యోర్దానుకు తగిలి, ఇప్పుడు ఆ శత్రువైన యోర్దాను కూడా ఆటంకపరిచినదే ఇప్పుడు ఆశీర్వదించే నదిగా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ జీవితంలో మీరు ఎవరిని యోర్దాను అని అనుకుంటున్నారో ఈ వాక్యం వింటుండగా నాకు తెలియదు. అది మీ తమ్ముడో, మీ అన్నయ్యో, మీ బావో, మీ మామయ్యో, మీ బాబాయో, ఎవరో. చివరాఖరికి కడుపున పుట్టిన మీ బిడ్డలే యోర్దానై మీకు ఆటంకపరుస్తున్నారేమో. ఒక్క మాట చెప్తాను విను. ఈరోజు ఎవరైతే నీ లైఫ్లో యోర్దానుగా ఉన్నారో, నువ్వు వేకువనే లేచి సూర్యోదయమైన వారి కోసం ప్రార్థన చెయ్యు. దేవుణ్ణి నీ భుజాల మీద, నీ గుండెల్లో వేసుకుంటూ వెళ్ళు. ఆటంకాలు ఉన్నాయి కదా అని నీ భక్తిలో, నీ ప్రేమలో, నీ సేవలో ఆగిపోకుండా సాగిపోతూ ఉండు. నీ పెద్దలు, నీ గురువుల మాట పెడచెవిని పెట్టకుండా మాట వినేవానిగా నువ్వు ఉండు. జస్ట్ ట్రై విత్ జీసస్. ఎవరైతే గత సంవత్సరం నిన్ను ఆటంకపరిచిన యోర్దానులుగా ఉన్నారో, ఈ సంవత్సరం ఆటంకపరిచిన వ్యక్తులు, వ్యవస్థలు, పరిస్థితులు నీ కోసం దీవెనకరంగా మారిపోవునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి వందనాలు అర్పిద్దాం. అందరము మోకరిద్దాం ఈ సమయంలో. దేవుణ్ణి చిన్న ప్రార్థన చేసుకోండి ఈ సమయంలో. దేవా, నా జీవితంలో ఎంతోమంది నేను చేరాల్సిన గమ్యం, లక్ష్యం చేరనివ్వకుండా అడ్డుపడ్డారయ్యా. నా కుటుంబం ప్రశాంతంగా జీవింపనివ్వకుండా, నా బిడ్డలకు వచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా గ్రద్దలాగా కాలదండుకుని పోయేవాళ్ళు, నాకు వచ్చే పేరు చెడగొట్టాలని చూసేవాళ్ళు, నా జీవితంలో ఆటంకపరిచేవాళ్ళు ఎంతోమంది. అది వ్యక్తులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు. ప్రభువా, ఈ ఆరాధనలో నా ఎదుట అడ్డుగా నిలబడిన యోర్దానులన్నిటినీ మీకు సమర్పిస్తున్నానయ్యా. ఈ యోర్దాను వల్లనే నా జీవితము ఏదేనులాగా ఉండాల్సిన నా బ్రతుకు ఎడారిగా మారిపోయింది. ప్రభు దేవా, ఈ నూతన సంవత్సరంలో ఎన్నో కొత్త ఆశలతో, ఆశయాలతో, గుండెల నిండా గంపెడ ఆశతో, ఎలాగైనా గమ్యం చేరాలి, లక్ష్యం చేరుకోవాలని ఉద్దేశంతో ఈ సంవత్సరాన్ని ప్రారంభించాను. గమ్యం చేరాలంటే యోర్దాను దాటాల్సిందే అని ఈరోజు మాకు నేర్పించావు. స్తోత్రాలు. మా జీవితంలో మాకు ఎదురైన ప్రతి యోర్దాను అనుభవాన్ని వ్యక్తులైనా, పరిస్థితులైనా, వ్యవస్థలైనా, అలవాట్లైనా మీకు అర్పిస్తూ ఉండగా, వేకువన లేచి నిన్ను ఆరాధించు వారిగా మమ్ము దీవించు, మమ్ము ఆశీర్వదించు. కరుణామయుడా, నీతో పాటు మేము అడుగులు వేసే కృపణ దయచేయి. యోహాను గారు మాకు నేర్పించినట్లుగా, లోకములో ఉన్న ఆటంకాల కన్నా, సైతాను శక్తుల కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు అని. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆగిపోకుండా సాగిపోయే మనస్తత్వం నాకు దయచేయి. నాడు మందసములో కొలువై ఉన్న నీ యొక్క స్పర్శ యోర్దాను జలాలకు తాకగానే ఆటంకపరిచినటువంటి ఆ జలాలు ఆశీర్వదించే జలాలుగా మారిపోయాయి. దేవా, ఈరోజు నా బ్రతుకులో ఎవరైతే నాకంటూ శత్రువులుగా మారి
నా అవకాశాలన్నిటినీ కూడా ఆటంకపరుస్తూ ఉన్నారు. నా ఇంటి గడప వరకు వచ్చినటువంటి దీవెనలను ఎవరైతే ఆటంకపరుస్తూ ఉన్నారో వారందరినీ పేరు పేరున నీకు అర్పిస్తున్నాను ప్రభువా. సంఘాన్ని ఆటంకపరిచేవారు, నీ సువార్త ప్రచారం జరగకుండా ఆటంకపరుస్తున్న వ్యవస్థలను నీకు అర్పిస్తూ ఉన్నాం దేవ. ప్రపంచంలో నీకు ఆటంకంగా నీ సువార్త బోధించబడకుండా ఆటంకపరిచే వాళ్ళు ఎంతోమంది. ఈ యోర్దానులన్నిటినీ ఆశీర్వాదకరమైనటువంటి జీవనదిలా మార్చావు. ఈరోజు ఒక దేశమంతా పచ్చగా బ్రతుకుతుందంటే ఈ యోర్దానే కారణం. దేవ, నా ఆటంకాలన్నిటినీ ఆశీర్వాదాలుగా మార్చు తండ్రి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనందరిని దీవించాలి, ఆశీర్వదించాలి. యేసుని శరణ వేడుకుంటూ, దేవా మమ్ము కాపాడు, దీవించు తండ్రి అని యేసువా శరణమని ప్రభుని వేడుకుందాము. యేసువా శరణం, యేసువా శరణం, నీ రాజ్యం రావాలి, నీ ప్రేమ పొందాలి. యేసువా శరణం, యేసువా శరణం, నీ రాజ్యం రావాలి, నీ ప్రేమ పొందాలి. యేసువా శరణం, యేసువా శరణం, నీ రెక్కల చాటు నన్ను దాచుమయ్యా. యేసువా శరణం, యేసువా శరణం.